అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హలో అండి, రామ్ గారు నమస్తే. నమస్తే అండి. అంటే ఒక సీరియస్ ఇష్యూ మనకి నార్మల్గా ఏంటంటే ఎప్పుడే మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ ఫేస్ దిస్. అదేంటంటే డొమెస్టిక్ వైలెన్స్ ఇంట్లో. అంటే ఏదో ఒక రకంగా హెరాస్ చేయడం హస్బెండ్స్ ఉమెన్ని, అంటే తిట్టడం, కొట్టడం, ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఏం రీజన్ లేకుండానే వాళ్ళని టార్చర్ చేయడం, హెరాస్ చేయడం. అండ్ కొంతమంది ఓన్లీ ఫిజికల్గా వీళ్ళని హెరాస్ చేయడమే కాకుండా మెంటల్గా, అంటే వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకొని కానీ ఏదో అలా వాళ్ళని మెంటలీగా టార్చర్ చేయాలి అని కూడా దే డూ దిస్ అనమాట. కొన్నిసార్లు ఉమెన్ ఏంటి అంటే దే గెట్ టైర్డ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఒక్కొక్కసారి ఏంటంటే దాని నుంచి బయటికి రాలేక, అంటే పరువు గురించి కావచ్చు, పేరెంట్స్ గురించి ఆలోచించి కావచ్చు, లేదంటే కిడ్స్ గురించి కావచ్చు, ఫైనాన్షియల్ సపోర్ట్ లేక కావచ్చు, తను బయటికి రాలేక ఆ రిలేషన్షిప్లోంచి అండ్ ఉండలేక సూసైడ్స్ చేసుకోవడము. సో దీనివల్ల ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో అలా కాకుండా ఉమెన్ తన్ని తాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీంట్లోంచి బయటికి రావడానికి, అంటే మైండ్, అంటే సైకలాజికల్ పరంగా కానీ, అండ్ వాట్ ఆర్ ద స్టెప్స్ షీ హ్యాస్ టు టేక్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ టాక్సిక్ రిలేషన్షిప్. ఒక ఫ్యామిలీలో అండి ఆర్ అదర్వైజ్ కూడా విమెన్ మెంటలీ చాలా స్ట్రాంగ్ ఉండాలండి. mentally అండ్ ఫిజికలీ కూడా. లైక్ మోస్ట్ ఆఫన్ మనం చూస్తుంటాం ఏంటంటే విమెన్ ఫిజికల్ ఫిట్నెస్ మీద అంతా ఫోకస్ చేయకపోవడం, అండ్ దెన్ మెంటలీ ఆల్సో మెంటలీ కూడా చాలా సెన్సిటివ్ ఉంటారు చాలా మంది. అంత సెన్సిటివ్ ఉండొద్దండి. యు ఆర్ సపోజ్ టు బి మెంటలీ స్ట్రాంగ్. అది చాలా ఇంపార్టెంట్. ఇన్ ఎనీ రిలేషన్షిప్ మీరు సస్టైన్ అవ్వాలి అని అంటే మెంటలీ స్ట్రాంగ్ ఉండాలి. బికాస్ జనరల్గా రిలేషన్షిప్స్లో హెరాసింగ్ ఈచ్ అదర్ అనేది ఒక కామన్ ఫినామినా అయిపోయింది. లైక్ ఇట్ హాస్ బికమ్ వెరీ కామన్. ఇంత కామన్గా హెరాస్మెంట్ అనేది జరిగినప్పుడు, సెన్సిటివ్గా ఉన్నారు లేదా మీరు కొంచెం వీక్ ఉన్నారు అని తెలిసినప్పుడు ది అదర్ పర్సన్ ఇంకా రెచ్చిపోతుంటారు. ఎగ్జాక్ట్లీ సీన్ దట్. ఏంటంటే జనరల్గా చూస్తుంటాం అండి రిలేషన్షిప్లో ఎక్కువ శాతము అమ్మాయిలు ఏంటంటే తిట్టినా కొట్టినా అలా పడి ఉంటారు. రైట్? ఎందుకనే అలా ఎందుకుంటున్నావు నువ్వు అని క్వశ్చన్ చేసినప్పుడు పిల్లల కోసం తప్పదు. ఇంకా లైక్ ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, ఇప్పుడు నేను ఏం చేయగలుగుతాను, వదిలేస్తే ఇంకా పిల్లలు అన్యాయం అయిపోతారు, ఇలాంటివన్నీ మాట్లాడి, అంటే పిల్లల కోసము లేకపోతే ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఏంటంటే చాలామంది ఇలా ఎంత హెరాసింగ్ చేసినా కూడా అదే రిలేషన్షిప్లో ఉంటారే తప్ప అందులోంచి బయటికి రావడానికి ట్రై చేయరు ఆ రిలేషన్షిప్ నుంచి. ఆర్ ఆ హెరాస్మెంట్ని తగ్గించుకునే ప్రయత్నం కూడా చేసుకోరు. ఇక్కడ ఎందుకు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసుకోరు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్, సరే నా హస్బెండ్ నాకు టార్చర్ పెడుతున్నాడు, నేను ఈ రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చేస్తాను అని అనుకున్నప్పుడు వాళ్ళకు వచ్చే ఫస్ట్ థాట్ ఏంటంటే, మరి నాకు నాకు తిండికి ఎట్లా గతి లేదు కదా, నాకు జాబ్ లేదు, ఫినాన్షియలీ నేను డిపెండెంట్ ఉన్నాను. ఈ ఫినాన్షియల్ డిపెండెన్స్ వల్ల మోస్ట్ ఆఫ్ ఏమవుతుంది అని అంటే వాళ్ళు బ్రేక్ చేసుకోవడానికి ఆలోచిస్తారు. లైక్ బికాస్ నాకు నేనేం సంపాదించలేను అనేసి. సో దట్ ఈస్ వన్ రీజన్. ఆగిపోతారు. ఆగి ఎంత టార్చర్ పెడుతున్నా కూడా భరిస్తూ ఉంటారు. కొందరు ఏంటంటే, ఇప్పుడు నేను వచ్చేసాను అనుకో బయటికి, ఎక్కడికి వెళ్ళాలి? తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలి. అంటే వాళ్ళకి అది సిగ్గుచేటు కదా. ఇప్పుడు నేను వదిలేసి వచ్చాను అంటే వాళ్ళకి అది సిగ్గుచేటు కదా. ఎంత నామోషి, నా వల్ల మా పేరెంట్స్కి ఎందుకు పేరు పోవాలి అనే థాట్లో కొందరు ఆగే వాళ్ళు ఉంటారు. మోస్ట్ విమెన్. యా. కొందరు ఏంటంటే వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తారు. నేను ఇలా వచ్చేసాను అంటే అందరు నన్ను నెగిటివ్గా చూస్తారేమో, లేకపోతే నిందలేస్తారు నా మీద అనవసరంగా. ఇలాంటి థాట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఎందుకంటే జనరల్గా చూడండి, ఏదైనా కానివ్వండి, ఒక అమ్మాయి ఒక ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేద్దామని డిసైడ్ అయినప్పుడు, డివోర్స్కి ఇట్లా ఒక థాట్ వచ్చినప్పుడు అందరు ఏంటంటే అమ్మాయిదే తప్పు అనేసి మ్యాక్సిమం బ్లేమింగ్ అమ్మాయికే చేస్తూ ఉంటారు. నువ్వే సర్దుకుపోవాలి, నువ్వే సరిగ్గా చూసుకోవాలి, లేకపోతే నువ్వే ఏదో చేసి ఉంటావో, లేకపోతే ఎందుకు ఇంత గొడవ అవుతుంది, ఇలాంటి అనేసి ఏంటంటే నువ్వే సర్దుకోవాలి అని అమ్మాయి మీద ఎక్కువ బ్లేమింగ్ జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు స్ట్రెస్కి గురైపోతూ ఉంటారు. అండ్ మీరు అన్నట్టు కొందరు ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయలేక సూసైడ్ కూడా చేసుకుంటా ఉంటారు. సో అసలు ఇదంతా మారాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు హెరాస్మెంట్ జరుగుతుంది అని అంటే, మీ స్పౌస్ నుంచి హెరాస్మెంట్ జరుగుతుంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు మాట్లాడుకోవాలి, కమ్యూనికేట్ చేసుకోవాలి. లైక్ విత్ యువర్ స్పౌస్ దట్ నాకు ఇది నచ్చట్లేదు, నేను ఇది తీసుకోలేకపోతున్నాను, ఏంటి అసలు ప్రాబ్లం, ఎందుకు ఈ హెరాస్మెంట్ జరుగుతుంది, మనం ఎందుకు సరిగ్గా ఉండలేకపోతున్నాం అని వాళ్ళు డిస్కస్ చేసుకున్నారనుకోండి, ఒక 50% అక్కడే సాల్వ్ అయిపోతుంది. డిస్కషన్ చెయ్యక కొన్నిసార్లు ఏంటంటే నా స్పౌస్ బాధపడుతుందని తను చెప్పట్లేదు, అసలు చెప్పనప్పుడు ఏంటంటే నేను ఇంకా చేస్తుంటాను. రైట్?
సో అది తిట్టడం కానివ్వండి, కసురుకోవడం కానివ్వండి. అండ్ ఇంకొకటి అబ్బాయిలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పరంగా ఎన్నో ప్రెషర్స్ ఉంటాయి. డైలీ బేసిస్ వాళ్ళు ఎన్నో మాటలు పడుతూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళతోటి, వాళ్ళ బాస్ కానివ్వండి, మేనేజర్ కానివ్వండి, వీళ్ళందరూ వాళ్ళ వేధింపులు ఇవన్నీ ఉంటాయి, అబ్బాయిలకు కూడా ఉంటాయి. ఇవన్నీ తీసుకొచ్చి ఇంట్లో చూపిస్తూ ఉంటారు, వైఫ్కి చూపిస్తూ ఉంటారు. ఇక్కడ ఏమవుతుంది అని అంటే, తను చెయ్యని తప్పుకి, అంటే మీరు ఎక్కడో మీ ఫ్రస్ట్రేషన్ అంతా ఏంటిది, వర్క్ పరంగా మీకు వచ్చే ఫ్రస్ట్రేషన్, అది తీసుకొచ్చి మీరు మీ వైఫ్కి చూపించి ఫ్రస్ట్రేట్ అయిపోయి అరిచి ఇరిటేట్ అవుతున్నారు అనుకోండి, అంటే ఇక్కడ గ్యాప్ ఎవరికి వస్తుంది అని అంటే, మీకు మీ వైఫ్కి గ్యాప్ వస్తుంది ఇక్కడ. సో అబ్బాయిలు కూడా ఆలోచించాల్సింది ఏంటిది అని అంటే, మీకు ఎవరు ఇంపార్టెంట్, మీ ఎంప్లాయర్ ఇంపార్టెంటా, ఇంట్లో వాళ్ళు ఇంపార్టెంటా? అక్కడ ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చి ఇక్కడ చూపించడము, లేకపోతే ఇంట్లో ఫ్రస్ట్రేషన్ అక్కడ చూపించడం, అది కరెక్ట్ కాదు. ఎక్కడికక్కడికే ఉండాలి. సో అలా ఫ్రస్ట్రేషన్ చూపించినప్పుడు కూడా అదేంటంటే ఇట్స్ అ మెంటల్ హెరాస్మెంట్. అది తెలియదు చాలా మందికి, నేను మెంటలీ అవతల వాళ్ళని హెరాస్ చేస్తున్నాను అనే విషయం కూడా తెలియదు వాళ్ళకి. సో అలాంటప్పుడు ఏంటంటే కమ్యూనికేట్ చేయాలి, వైఫ్ కమ్యూనికేట్ చేయాలి దట్ మీరు రోజు ఇలా వచ్చి ఇంట్లో చిరాకు పడతా ఉంటే అదొక మెంటల్ ట్రామా క్రియేట్ చేస్తుంది అనేసి తను కమ్యూనికేట్ చేసుకొని దాన్ని ఎలా వాళ్ళు సర్దుకోవచ్చు, దాన్ని ఎలా సర్దిద్దుకోవచ్చు అనేసి వాళ్ళు దే హ్యావ్ టు వర్క్ అపాన్ ఇట్. సో దట్ ఈస్ అనదర్ వే. అండ్ ఒక రిలేషన్షిప్ నుంచి నాతో అవ్వట్లేదు, ఇంకా ఐ కాంట్ బీ విత్ దట్ పర్సన్ అనే స్టేజ్కి వచ్చినప్పుడు సూసైడ్ చేసుకోవడం కరెక్ట్ కాదండి. విడిపోవచ్చు మీరు కావాలనంటే. దానికి మీరు ఏంటంటే మీ పెద్దలను ఆశ్రయించండి, వాళ్ళు దే విల్ కమ్ అప్ విత్ సొల్యూషన్. అండర్స్టాండ్ చేసుకునేలాగా చెప్పాలి. వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారు. ఎవరికన్నా సరే వీళ్ళు ఆలోచించేది ఏంటిది, ఇప్పుడు నేను మళ్ళీ మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళకి అది కొంచెం సిగ్గు చేయటం అని అలా ఆలోచిస్తున్నారు కదా. అది కాదు మీరు ఆలోచించాల్సింది. మీరు బాధపడతా ఉంటే మీ పేరెంట్స్ ఏమైనా హ్యాపీగా ఉంటారా? కాదు కదా. మీ హ్యాపీనెస్సే కదా, మీరు ప్రశాంతంగా ఉండడమే కదా వాళ్ళు కూడా కావాల్సింది. సో కమ్యూనికేట్ చేయండి, పేరెంట్స్కి కూడా చెప్పండి, మీరు నాకు ఈ ప్రాబ్లం అవుతుంది, నేను ఉండలేను అని చెప్తే వాళ్ళు ఫస్ట్ ఏదన్నా చూస్తారు, ఏమైనా టాక్స్ తో కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేస్తారు. కాంప్రమైజ్ అవ్వట్లేదు అని అంటే డివోర్స్కి ఫైల్ చేస్తారు. సో దానికి ఒక పద్ధతి అనేది ఉంది. అలా డివోర్స్ తీసుకోవడం తప్పు కాదు, డివోర్స్ తీసుకోవచ్చు ఎప్పుడు ఇంకా కాంప్రమైజ్ అయ్యే స్టేజ్ లేనప్పుడు. కొంతమంది మాట్లాడినా వినే సిచ్యువేషన్ లో ఉండరు, దే కీప్ ఆన్ కంటిన్యూయింగ్ దిస్, అలాగే అంటారు. బట్ అగైన్ దేర్ సైకలాజికల్ మెంటాలిటీ విల్ ఎండ్ అప్ అదే చేయడంలోనే ఎండ్ చేస్తారు అన్నమాట. రైట్. సో అలాంటి కేసెస్ లో డివోర్స్ అబ్సల్యూట్లీ ఫైన్. డివోర్స్ ఎప్పుడు ప్రాబ్లం అంటే, ఎప్పుడు తీసుకోవడం ప్రాబ్లం అని అంటే, కొందరు ఏంటంటే మరీ ఇంకా చిన్న దానికే నాకు నీకు పడట్లేదు, ఫస్ట్ గొడవ, ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతాను, వచ్చేస్తాను, నాకు వద్దు, నేను వాటితో ఉండను అనేసి అలా కాకుండా కొంచెం అట్లీస్ట్ టైం స్పెండ్ చేసినాక వర్కౌట్ అవ్వట్లేదు అన్నప్పుడు తీసుకోండి, పర్వాలేదు. సో అది తీసుకునేటప్పుడు కూడా ఏంటంటే పేరెంట్స్ని ఆశ్రయించి వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ హెల్ప్ తీసుకొని మీరు డివోర్స్ తీసుకున్నారు అనంటే కనుక నాట్ ఎ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అండ్ ఆ మెంటల్ ఫిక్సేషన్ పెట్టుకోవద్దు. ఏంటంటే నేను డివోర్స్ తీసుకుంటే అందరూ ఒక నెగటివ్ లేబుల్ వేస్తారేమో నా మీద, అందరు నన్ను చునకంగా చూస్తారేమో, ఇవన్నీ మీరు పెట్టుకోవద్దండి మనసులో. మీరు ప్రశాంతంగా ఉండడం కావాలి. అందరు ఏమనుకుంటారో పక్కన పెట్టండి, మీ జీవితం ప్రశాంతంగా ఉండడం కావాలి. ఇలాంటి ఏదైనా టాక్సిక్ రిలేషన్షిప్లో మీరు ఉన్నా, లేదా ఆన్ అ డైలీ బేసిస్ మీరు స్ట్రెస్కి లోన్ అవుతున్నారు దీనివల్ల అనుకున్నప్పుడు, ఇట్ ఈస్ బెటర్ టు కమ్ అవుట్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్. మెంటల్గా వాళ్ళు మెంటలీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంట? మెంటల్ ప్రిపరేషన్కి వచ్చేసరికి ఇక్కడ కపుల్ ఆఫ్ థింగ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటేంటంటే, నాకే ఎందుకు ఎప్పుడు ఇలా జరుగుతుంది అని ఇన్సిడెంట్ అయిపోయింది, ఇంకా మీరు బయటకు వచ్చేసారు, సరే మీరు ఆ రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత మీరు చెయ్యకూడని కొన్ని పనులు ఉంటాయండి. అందులో ఒక పని ఏంటంటే, ఎందుకు నా లైఫ్ ఇట్లా అయిపోయింది, ఎందుకు నాకే ఇట్లా అవుతుంది. ఒకటి చెప్తాను చూడండి, ప్రతి ఒక్కడు అనుకునేది ఇది, ఎందుకు నాకే ఇలా అవుతుంది అని అందరూ అనుకుంటారు. సో అంటే ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి, రైట్? అందరికీ అయ్యేది అవుతానే ఉంటది. జస్ట్ దాట్ ఏంటంటే మనకైనప్పుడు ఆ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకే ఎందుకు ఇలా అవుతుంది అనే థాట్ వస్తుంది మనకు తెలియదు, ఎదుటి పర్సన్ కి ఏముందో మనకు తెలియదు కాబట్టి వాళ్ళకి ఏం లేదనే అనుకుంటాం. యాప్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయట్లేదు అంతే, కానీ వాళ్ళు కూడా దే ఆర్ గోయింగ్ త్రూ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్ కదా. సో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఒక మెంటల్ థాట్స్ పెట్టుకొని దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, యూ కాన్ బీ హ్యాపీ. సో వన్ థింగ్ ఏంటంటే, అలాంటి రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చాక మీరు అలా ఈ నెగటివ్ థాట్స్ పెట్టుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, జనరలైజ్ చేయకండి. మీరు జనరలైజ్ చేయటం అంటే, చాలామంది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నాకు మా వైఫ్తోని చాలా ఇష్యూ వచ్చింది, నేను ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. నా రిలేషన్ నుంచి నేను బయటకు వచ్చినాక
అమ్మాయిలందరూ ఇంతే, జనరలైజ్ చేస్తున్నాను Hmm. అమ్మాయిలందరూ ఇంతే, అబ్బాయిలందరూ ఇంతే, అబ్బాయిని నమ్మకూడదు అసలు, ఈ మధ్య అమ్మాయిని నమ్మకూడదు, ఇలా జనరలైజ్ చేస్తే చేయకూడదు. ఏమవుతుందంటే You can't మీరు trust another ఇంకొక person. పర్సన్ తోనే ట్రస్ట్ అనేది ఫామ్ అవ్వదు, రిలేషన్షిప్ ఫామ్ అవ్వదు, మీరు ప్రశాంతంగా ఉండలేరు మీరు అక్కడ. Correct, correct. ఎవరిని చూసినా అలాగే అనిపించారు అనుకోండి మీకు, మీరు ఏంటంటే యూ కాంట్ కమ్యూనికేట్, మీరు ఒంటరిగా అయిపోతారు ఇంకా జీవితాంతం. Hmm. సో అలా జనరలైజింగ్ కూడా చేయొద్దు. మీరు ఎప్పుడన్నా సరే బయటకు వచ్చారు అని అంటే డోంట్ జనరలైజ్, ఆ పర్సన్ తోనే మీకు ఇష్యూ ఉండాలి, అంతేగాని ప్రతి మగాడు అలాగే ఉంటారు, ప్రతి ఆడది అంతే అనేసి జనరలైజింగ్ చేయకూడదు. చేయకూడదు. దట్ ఈస్ అనదర్ థింగ్. మూడోది ఏంటిదంటే ఐసోలేట్ చేసుకోవద్దు. చాలా మంది ఏంటంటే ఐసోలేట్ అయిపోతారు, ఇలాంటి రిలేషన్ నుంచి బయటికి రాగానే ఫ్యామిలీ ఫంక్షన్స్ అవుతుంటే నేను రాను అని చెప్పి ఫ్యామిలీ ఫంక్షన్స్కి అటెండ్ కాకపోవడము, యూనో అందరు కలిసి ఏదైనా అవుటింగ్కి వెళ్తా ఉంటే నేను రాను అనేసి అవుటింగ్కి వెళ్ళకపోవడము, అవును. ఫ్రెండ్స్ని కలవకపోవడము, ఇవన్నీ కాకుండా నేను ఇంట్లోనే ఉంటాను, ఎవరిని కలవను. ఎందుకు అని అంటే కలిస్తే మళ్ళీ వాళ్ళకి చెప్పుకోవాల్సి వస్తుంది, ఏం జరిగింది అని చెప్పుకోవాల్సి వస్తుంది, లేకపోతే వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, వాళ్ళు నన్ను చిన్న చూపు చూస్తారు, ఇలాంటివన్నీ ఆలోచించి ఐసోలేట్ చేసుకుంటా ఉంటారు చూడండి, అది చాలా తప్పండి. మీరు అలా ఐసోలేట్ చేసుకున్నంత కాలము మీరు ఆ బాధ నుంచి బయటికి రాలేరు. మీరు బయటికి రండి, నలుగురితో కలవండి, మీకు వచ్చే క్వశ్చనింగ్ ఒకసారో 2 సార్లు వస్తుంది, 3ఓసారికి మర్చిపోతారు, ఎవరు దాని గురించి పట్టించుకోరు, మీ లైఫ్ ఇంకా హ్యాపీగా ఉంటుంది. నలుగురు చుట్టూ ఉన్నప్పుడు సరదాగా బయటికి వెళ్ళి అందరితో టైం స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వీఆర్ సోషల్ బీయింగ్స్, రైట్? సో అది చాలా ఇంపార్టెంట్. అంతేగాని ఐసోలేట్ చేసుకొని నేను ఇంట్లోనే ఉండి బాధపడతాను అంటే అది కూడా కష్టం అండి, అది కూడా కాదు. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్, మీకు జరిగిన ఈ టోటల్ దీంతో ఏదైతే ఉందో యూ కెన్ ఎడ్యుకేట్ అదర్స్. మీరు టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ అండ్ ఎక్కడ పాసిబుల్ ఉంటే అక్కడ ఎడ్యుకేట్ చేయడానికి చూడాలి. ఇక్కడ ఎడ్యుకేట్ చేయడం అంటే ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ ఎవరైనా ఫేస్ అవుతున్నప్పుడు దాన్ని మీరు ఎలా ఇచ్చేసుకోవచ్చు, ట్యాకిల్ చేయొచ్చు, ఎలా బయటికి రావచ్చు అని ఒక మోటివేషన్ మీరు ఇవ్వగలుగుతారంటే ఇవ్వండి పక్కన వాళ్ళకి. ఇట్ హెల్ప్స్. ఎందుకనంటే ఒక థర్డ్ పర్సన్, నాకు సపోజ్ నాకేం ప్రాబ్లం రాలేదు నా లైఫ్లో, బట్ నేను ఎవరికో కౌన్సిల్ చేయడానికి ట్రై చేస్తున్నాను, దట్ యూనో ఇట్స్ ఓకే, నువ్వు ఇట్లా చేయొచ్చు అని చెప్తున్నాను. ఇంకొక సినారియో, పర్సనలీ నేను ఫేస్ అయిన ప్రాబ్లమే ఇంకొక పర్సన్ ఫేస్ అవుతున్నారు, వాళ్ళకి నేను చెప్తున్నాను అనుకోండి, అరే ఇది నేను కూడా ఫేస్ అయినాను, దీన్ని ఇలా ట్యాకిల్ చేశాను చెప్పాను అనుకోండి, ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది, హెల్ప్ఫుల్ ఉంటుంది. సో ఏంటంటే ఇన్ ఎ వే చెప్పాలంటే మీరు మీ తోటి వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తున్నారు, ఇలాంటి సిచ్యువేషన్ ఎలా ట్యాకిల్ చేయాలి. సో దీస్ ఆర్ ది థింగ్స్ మనం చేయాలి. అంటే ఏదన్నా రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చినప్పుడు బికాస్ ఆఫ్ ఈ హెరాస్మెంట్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఈ థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా జనరలైజ్ చేయకూడదు ఒకటి, అండ్ ఐసోలేట్ చేసుకోకూడదు ఎవరితోటి. సో ఇవన్నీ నేను ఇందాక చెప్పిన ఎడ్యుకేట్ చేసుకోవచ్చు. లైక్ ఎవరన్నా సేమ్ సిచ్యువేషన్ లో ఉన్నారంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేశారనుకోండి, వాళ్ళకి కూడా ఏంటంటే మీతో బయటికి రావడానికి కూడా టైం వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది, అండ్ మీకు కూడా ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇంకోళ్ళకి నేను హెల్ప్ చేశాననే సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, అదేంటంటే ఒక పాజిటివ్ ఫీల్ కూడా ఇస్తుంది అనమాట. సో దీస్ థింగ్స్ మనం చేసుకోవచ్చు అండి. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రామ్ గారు ఫర్ షేరింగ్ ద ఇన్ఫర్మేషన్. ఓకే.